అందరికీ నమస్కారం. ఈరోజు మీ ఎంపీసీ ఫ్రెండ్ మీకోసం తీసుకొచ్చిన టాపిక్ కండెన్సేషన్. మనం ఎక్కడ ఉన్నాం? అసలు హీట్ చాప్టర్లో ఉన్నాం. హీట్ ఏపీ వాళ్ళకి 10th క్లాస్, తెలంగాణ వాళ్ళకి 9th క్లాస్ చాప్టర్ హీట్లో ఉన్నాం. హీట్లో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ కండెన్సేషన్. కండెన్సేషన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఖచ్చితంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆల్మోస్ట్ క్లారిఫై చేస్తాయి ఈ వీడియోలో. మీరు అడిగే డౌట్స్ని నేను ఇమాజిన్ చేసుకుని నేనే క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తా. ఇంకేదైనా ఉంటే మీరు నన్ను అడగండి, నేను ట్రై చేస్తాను మీకు ఆ క్లారిఫికేషన్ ఇవ్వడానికి. కండెన్సేషన్ ఈజ్ ఎ రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ఇవాపరేషన్. ఫస్ట్ విషయం, ఇవాపరేషన్కి రివర్స్ ప్రాసెస్. ఇవాపరేషన్లో ఏం జరుగుతుంది? లిక్విడ్ గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది. అదొక సర్ఫేస్ ఫినామినా. లిక్విడ్ గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది. కండెన్సేషన్లో రివర్స్ జరుగుతుంది. మీకు ఆల్రెడీ నేను ఈ విషయాలు చెప్పాను. సాలిడ్ ఫేజ్, లిక్విడ్, గ్యాస్. సో సాలిడ్ నుంచి లిక్విడ్గా కన్వర్ట్ అయ్యేదాన్ని మనం మెల్టింగ్ అని, లిక్విడ్ నుంచి గ్యాస్గా కన్వర్ట్ అయ్యేదాన్ని మనం ఇవాపరేషన్ అని. ఇవాపరేషన్ ఇక్కడే మనం బాయిలింగ్ ప్రాసెస్ అని ఇంకోటి కూడా చదువుతాం. గ్యాస్ నుంచి లిక్విడ్గా కన్వర్ట్ అయ్యేది కండెన్సేషన్, అండ్ లిక్విడ్ నుంచి సాలిడ్గా కన్వర్ట్ అయ్యేది ఫ్రీజింగ్. ఈ 5 ప్రాసెస్ల్లో మనం ఇవాళ కండెన్సేషన్ ప్రాసెస్ చూద్దాం. కండెన్సేషన్ ప్రాసెస్ మీకు క్లియర్గా కనబడుతుంది. లిక్విడ్ టు గ్యాస్ ఇవాపరేషన్ అయితే, గ్యాస్ టు లిక్విడ్ కండెన్సేషన్ ప్రాసెస్. రైట్, ఇది కండెన్సేషన్ యొక్క అసలు ఇంట్రడక్షన్. కండెన్సేషను, ఇవాపరేషను రెండూ జరిగితేనే మనకి వాటర్ సైకిల్ కంప్లీట్ అవుతుంది కదండి. మీరు చిన్నప్పుడు చదువుకున్నారు కదా, సముద్రాలు, నదులు, రివర్స్, ఓషన్స్ మీద వాటర్ ఉన్న వాటరు సన్ యొక్క హీట్ వల్ల ఇవాపరేట్ అవుతాయి. మీకు ఇది నేను ఇక్కడ బ్రీఫ్గా చెప్తాను, మనకు రిలేటెడే. ఇప్పుడు ఇదంతా వాటర్, ఇది ఒక రివర్ అనుకోండి, రివర్లో ఉన్న వాటర్. సో రివర్లో ఉన్న వాటర్ ఏమవుతుందండి? సన్ యొక్క హీట్ వల్ల ఇవాపరేట్ అవుతుంది. ఇవాపరేట్ అయ్యి ఏమవుతాయి? ఆ వాటర్ వేపర్ అంతా గాల్లోకి వెళ్ళిపోతాయి, అంతే కదా. ఎన్విరాన్మెంట్లోకి, సరౌండింగ్స్లోకి వెళ్ళిపోతాయి, హైట్స్కి వెళ్ళిపోతాయి. ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటాయి కదండి, హీట్ తీసుకునేవి అవి. మీకు నేను ఇవాపరేషన్లో చెప్పాను, సర్ఫేస్ మాలిక్యూల్స్ హీట్ని తీసుకుంటాయి, బల్క్ మాలిక్యూల్స్ హీట్ని వదులుకుంటాయి. అందుకనే బల్క్ మాలిక్యూల్స్ కూల్ అవుతాయి. అందుకనే మనం ఇవాపరేషన్ని కూలింగ్ ప్రాసెస్ కూడా అన్నాం కదా. ఇక్కడ హీట్ని తీసుకునే వాళ్ళు ఎవరు? వెళ్ళిపోయేవాళ్ళు. ఈ సర్ఫేస్ మాలిక్యూల్స్ హీట్ని తీసుకుంటారు, అంటే వాళ్ళకి కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది, హీట్ పెరుగుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది. సో ఎవరికైతే కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుందో వాళ్ళు ఆల్మోస్ట్ పైకి వెళ్ళటానికి, చూడండి, వేడి గాలి ఎప్పుడు కూడా పైకి వెళ్తుందండి, చల్లటి గాలి ఎప్పుడు కూడా డౌన్లో ఉంటుంది, తక్కువ హైట్లో ఉంటుంది. వేడి గాలి ఎక్కువ హైట్లో ఉంటుంది. ఇళ్లలో మీకు వెంటిలేటర్లు పెడతారు కదండి, కరెక్ట్గా స్లాబ్ కింద పెడతారు. మీకు ఎప్పుడైనా అనిపించిందా వెంటిలేటర్స్ ఎందుకు పైన పెడతారు, కింద పెట్టచ్చు కదా? అంటే హాట్ ఎయిర్ ఎప్పుడు కూడా పైకి వెళ్తుంది, హై కైనెటిక్ ఎనర్జీ ఉంటాయి కదా అందులో ఉన్న మాలిక్యూల్స్కి. సో అవి ఎప్పుడు కూడా పైకి వెళ్తాయి. సో ఈ వాటర్ వేపర్ కూడా కైనెటిక్ ఎనర్జీని గెయిన్ చేసినాయి కదా, వాటి టెంపరేచర్ పెరిగింది కదా, ఇవి పైకి వెళ్తాయి. మీకు విషయం తెలుసా, మనం ఎర్త్ నుంచి ఎత్తుకు వెళ్ళిన కొద్దీ టెంపరేచర్ తగ్గుతుంది. భూమికి దగ్గరగా ఉన్న ఏరియాలో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది జనరల్గా. సర్ఫేస్కి, మనం గ్రౌండ్కి దగ్గరగా ఉన్న వాళ్ళకి టెంపరేచర్ ఎక్కువగా ఉంటుందండి. ఎర్త్ నుంచి మనం దూరంగా పైకి పోతున్న కొద్దీ టెంపరేచర్ తగ్గుతుంటుంది. సో ఒక సర్టైన్ హైట్కి వచ్చాక ఈ వాటర్ వేపర్ అంతా ఇక్కడ ఇవన్నీ కండెన్స్ అయిపోతాయి. కండెన్స్ అవటం అంటే అది నేను ఇవాళ చెప్తాను, ప్రాసెస్లో చెప్తాను. కండెన్స్ అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ వెదర్ అంతా టెంపరేచర్ చాలా తక్కువ టెంపరేచర్లో ఉంటుంది. ఈ తక్కువ టెంపరేచర్ వల్ల వాటర్ వేపర్గా పైకి వచ్చినవి మళ్ళీ వాటర్ డ్రాప్స్గా ఇక్కడ ఒక క్లౌడ్ని ఫామ్ చేస్తుంది. ఆ క్లౌడ్స్ గాలి వల్ల అక్కడే ఉండవు కదండి, క్లౌడ్స్ రకరకాల ఏరియాల్లో వెళ్తుంటాయి. ఇక్కడ ఉండే క్లౌడ్స్ గాలి ఏం చేస్తుంది, నెడుతుంటుంది, రకరకాల ప్రాంతాలకు నెడుతుంటుంది. సో ఇక్కడ ఏర్పడ్డ క్లౌడ్స్ అన్నీ వేరే ప్రాంతాలకు వచ్చి అక్కడ ఏమైతే వర్షాన్ని కురిపిస్తాయి. సో ఇట్స్ రైన్. సో మామూలుగా మన
చెట్లు, మన నేల వర్షాన్ని కురిపిస్తాయి. వర్షాన్ని కురిపిస్తే బయట వర్షం పడుతుంది. కోఇన్సిడెన్స్ బాగుంది. సో ఇది ఒక వాటర్ సైకిల్ అంటాం. ఇలా జరగటం వల్లనే మనం అందరం సర్వైవ్ అవుతున్నాం. ఇదందరూ మీ అందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ. మనం అందరం సర్వైవ్ అవుతాం. వర్షాలు పడకపోతే రకరకాల సమస్యలు వస్తాయని ఎన్నో మీరు చదువుతూ ఉంటారు కదా. సో ఈ ఒక సైకిల్లో ఏమేం ప్రాసెస్లు ఉన్నాయి? ఇవాపరేషన్ ఉంది, కండెన్సేషన్ ఉంది. ఇక్కడి నుంచి ఇవాపరేట్ అవుతుంది, క్లౌడ్స్లో కండెన్సేషన్ జరుగుతుంది. సో ఇలా ఒక వాటర్ సైకిల్ కంప్లీట్ అవ్వటంలో ఈ రెండు ప్రాసెస్లు చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. సో ఇవాళ చూద్దాం మనం కండెన్సేషన్ ప్రాసెస్ అసలు ఎలా జరుగుతుంది. మరి ఇవాపరేషన్ ప్రాసెస్ని మనం కూలింగ్ ప్రాసెస్ అన్నాం కదండి. ఇవాపరేషన్ ప్రాసెస్ కూలింగ్ ప్రాసెస్ అయితే కండెన్సేషన్ ప్రాసెస్ రివర్స్, అంటే ప్రాసెసే ఆపోజిట్ కదా, వార్మింగ్ ప్రాసెస్. ఈ కండెన్సేషన్ ప్రాసెస్, వార్మింగ్ ప్రాసెస్ మీకు క్లియర్గా చెప్తాను. చలో ఇక్కడ చూడండి, మీకు వచ్చిన ఎగ్జాంపుల్తో నేను చెప్తాను. యాక్టివిటీ అనుకోండి, ఏదన్నా అనుకోండి, దీనికి ఏదైనా పేరు పెట్టండి. ఒక గ్లాసులో వాటర్ తీసుకుందాం. ఈ 2 గ్లాసులు, ఒక గ్లాస్ కాదు 2 గ్లాసులో వాటర్ తీసుకుందాం. ఇందులో వాటరు సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్. ఇందులో 500 ml తీసుకుంటే ఇందులో కూడా 500 ml తీసుకోండి, ఓకేనా. కాకపోతే ఇందులో ఉన్న వాటర్ లూక్ వామ్ వాటర్ లేదా నార్మల్ వాటర్, మన రూమ్ టెంపరేచర్ దగ్గర మన రోజు తాగే వాటర్ అనుకుందాం. ఇది నార్మల్ వాటర్. నార్మల్ వాటర్ అంటే ఎంత అన్నట్టు, సుమారుగా 25 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉన్నది ఈ వాటర్. ఇది చిల్డ్ వాటర్, కూల్ వాటర్. దీని టెంపరేచరు 5 డిగ్రీ సెంటీగ్రేడ్ అనుకుందాం, బాగా చల్లగా ఉంది. సో మీరు ఎప్పుడైనా గమనించారా, ఇలాంటి కూల్ వాటర్ బాటిల్స్, కూల్ వాటర్ మనం గ్లాసులో పోస్తే కొద్దిసేపటికి గ్లాస్ చుట్టూ మనకి వాటర్ డ్రాప్లెట్స్ ఆ గ్లాస్కి అంటుకోవటం మనం చూస్తాం. చిన్న విషయం, మనందరికీ తెలిసిన విషయం. దీన్ని మళ్ళీ పదే చెప్పడం ఎందుకు, నేను చెబుతుంటే ఆటోమేటిక్గా మీరు విజువలైజ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే పోయి యాక్టివిటీ చేసుకుంటూ కూడా వినొచ్చు ఈ క్లాస్, రైట్? ఓకే, అంత రిస్క్ ఏం తీసుకోకండి. సో చల్లగా ఉన్న వాటర్ బాటిల్ తీసుకున్నా, చల్లగా ఉన్న గ్లాస్ తీసుకున్నా, నీళ్లు చల్లగా ఉంటే ఆ గ్లాస్ బయట సర్ఫేస్కి వాటర్ డ్రాప్లెట్స్ వచ్చి అంటుకుంటాయి. సో అలా వాటర్ డ్రాప్లెట్స్ సర్ఫేస్కి అంటుకునే ప్రాసెస్ని కండెన్సేషన్ ప్రాసెస్ అంటాం. అంటే అంటుకోవటం కండెన్సేషన్ కాదు. కండెన్సేషన్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి నేను చెప్తాను ఒక ఫ్యూ మినిట్స్. ఇక్కడ సర్ఫేస్కి మీకు మామూలు నార్మల్ వాటర్ బాటిల్కి మీరు చూడండి, మామూలు మన రూమ్ టెంపరేచర్ దగ్గర వాటర్ మన గ్లాస్లో పోస్తే గ్లాస్కి ఏమి చుట్టూ అలా వాటర్ డ్రాప్స్ అంటుకోవు, నార్మల్ వాటర్కి అంటుకోవు. ఎందుకు చల్లటి బాటిల్కి అంటుకుంటాయి, చల్లటి వాటర్ ఉన్న గ్లాస్కి ఎందుకు అంటుకుంటాయి అట్లా? సో అక్కడ జరుగుతున్న ప్రాసెస్ ఏంటి, ఇక్కడ జరగని ప్రాసెస్ ఏంటి మీకు నేను క్లియర్గా చెప్తాను. ఇక్కడ ఏమైతే అంటే ఈ 2 గ్లాసులు మనం మామూలు ఎన్విరాన్మెంట్లోనే పెట్టాం, మామూలు ఎయిర్లోనే పెట్టాం. చుట్టూ ఎయిర్ ఉంది. ఎయిర్ అంటే ఎయిర్లో ఎంతో కొంత వాటర్ వేపర్ ఉంటుంది కదా, ఎయిర్లో కూడా వాటర్ వేపర్ ఉంటుంది. దీని చుట్టూ వాటర్ వేపర్ ఉంటుంది, దీని చుట్టూ కూడా వాటర్ వేపర్ ఉంటుంది. ఎంతో కొంత ఎయిర్ ఉన్నదంటే అందులో వాటర్ వేపర్ ఉన్నట్టు. సో ఇందులో ఉన్న ఏవైతే వాటర్ వేపర్స్ ఉన్నాయో ఇవి ఆల్రెడీ వీటికి కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటాయి. అవి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి, ర్యాండమ్ మూమెంట్ చేస్తూ ఉంటాయి, ఎట్లా పడితే అట్లా తిరుగుతూ ఉంటాయి. వాటికి ఒక డైరెక్షన్ ఉండదు, డైరెక్షన్లెస్ మూమెంట్ చేస్తూ ఉంటాయి. సో ఇలా డైరెక్షన్లెస్ మూమెంట్ చేస్తున్న వాటర్ మాలిక్యూల్స్ లేదా వాటర్ వేపరు ఈ టంబ్లర్ని తగిలినప్పుడు లేదా ఆ గ్లాస్ని తగిలినప్పుడు ఏం జరుగుతుంది? అలానే ఇక్కడ కూడా ఒక వాటర్ వేపరు అటు ఇటు ర్యాండమ్గా అటు ఇటు మూవ్ అవుతూ వచ్చి సడన్గా ఒకవేళ ఈ టంబ్లర్ని తగిలితే ఈ వాటర్ వేపర్ మాలిక్యూల్కి ఏం జరుగుతుంది, ఈ వాటర్ వేపర్ మాలిక్యూల్కి ఏం జరుగుతుంది? సో దీనికి ఏం జరుగుతుంది అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకోండి, మీకు ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. సో చూడండి, దీనికి కొంత కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం లోపల ఉన్న వాటర్ కూడా 25 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ దగ్గర ఉన్నాయి కదండి. దీంతో పోలిస్తే ఇది హై టెంపరేచరే కదా, మామూలుగా హై టెంపరేచర్ కాదు కానీ దీంతో పోలిస్తే ఇది హై టెంపరేచరే కదా. అంటే ఇందులో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ కన్నా ఇందులో ఉన్న వాటర్ మాలిక్యూల్స్కే కైనెటిక్ ఎనర్జీ ఎక్కువే కదా. మంచిగానండి, ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి, ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. వీటికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, వీటికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఎవరికి? లోపల ఉన్న వాటర్ మాలిక్యూల్స్కి. దీనికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, దీనికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఈ వాటర్ మాలిక్యూల్స్కి కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వీటికి టెంపరేచర్ ఎక్కువ ఉంది వీటితో పోలిస్తే. సో ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్ స్లోగా మూవ్ అవుతుంటాయి, స్లోగా మూవ్ అవుతాయి. ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్
ర్యాండమ్గా ఫాస్ట్గా ర్యాపిడ్గా మూవ్ అవుతూ ఉంటాయి. సో లోపల జరుగుతున్న సీన్ అది, ఓకేనా. లోపల సీన్ అలా ఊహించుకోండి. ఇక్కడ లోపల ఏం జరుగుతుంది, వాటర్ మాలిక్యూల్స్ చాలా స్పీడ్గా వైబ్రేట్ చేస్తూ ఉంటాయి, మూవ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ లోపల వాటర్ మాలిక్యూల్స్ స్లోగా మూవ్ అవుతుంటాయి, బద్ధకంగా లేజీగా మూవ్ అవుతుంటాయి, కూల్గా ఉన్నాయి కాబట్టి, కైనెటిక్ ఎనర్జీ తక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు మళ్ళీ రండి. సో బయట నుంచి ఒక వాటర్ వేపర్ మాలిక్యూల్ వచ్చి ఇక్కడ టంబ్లర్ని తగిలినప్పుడు దీని కైనెటిక్ ఎనర్జీ లాస్ అవుతుంది, అంతే కదండి. దేనికైనా కొలైడ్ అయినప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఆటోమేటిక్గా లాస్ అవుతుంది. ఇక్కడ వాటర్ వేపర్ మాలిక్యూల్ వచ్చి దీనికి తగిలినప్పుడు ఇది కూడా కైనెటిక్ ఎనర్జీని లాస్ అవుతుంది. సో ఇక్కడ వరకు అంతా సేమే. సో ఇది దీనికి తగులుతుంది, ఇది దీనికి తగులుతుంది. ఈ వాటర్ వేపర్ మాలిక్యూల్ కైనెటిక్ ఎనర్జీని లూజ్ అవుతుంది, ఈ వాటర్ వేపర్ మాలిక్యూల్ కైనెటిక్ ఎనర్జీని లూజ్ అవుతుంది. కొంత ఫీల్ కోసం మనం ఏం చేద్దామంటే దీని కైనెటిక్ ఎనర్జీని ఫర్ ఎగ్జాంపుల్ 30 జూల్స్ అనుకుందాం, దీనికి కూడా 30 జూల్స్ అనుకుందాం. ఇద్దరు సేమ్ కైనెటిక్ ఎనర్జీ ఉన్న వాటర్ వేపర్ మాలిక్యూల్స్ పోయి ఇద్దరు డిఫరెంట్ టంబ్లర్స్ని తగేలాని అనుకుందాం. సో ఇప్పుడు ఇది లూజ్ అవ్వాలి, ఇది ఎనర్జీని లూజ్ అవ్వాలి. అయితే ఇక్కడ జరుగుతుంది అసలు డిఫరెన్స్. ఇది లూజ్ అవుతుంది కానీ చాలా తక్కువ ఎనర్జీని లూజ్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా తక్కువ ఎనర్జీని ఇది లూజ్ అవుతుంది, ఇది చాలా ఎక్కువ ఎనర్జీని లూజ్ అవుతుంది. ఎందుకు? లాజిక్ ఏంటి ఇక్కడ? మీకు ఫీల్ కనెక్ట్ అయింది, ఆలోచించండి. ఇప్పుడు ఒక రోడ్డు మీద ఒక కార్ ఎవరో పార్క్ చేశారు, చక్కటి కార్ని ఎవరో పార్క్ చేశారు. పార్కింగ్ అంటే రెస్ట్లో ఉంది. వెనకాల నుంచి హై స్పీడ్తో ఒక లారీ వచ్చి దీన్ని కొలైడ్ అయింది, వెనక నుంచి గుద్దింది. ఇప్పుడు చెప్పండి, లారీ ఈ సీన్ ఇలా ఉంచుదాం. ఈ సీన్ ఇలా ఉంచి రెండో సీన్ని మీకు క్రియేట్ చేస్తాం. సో రెండో సీన్లో కారు కూడా కదులుతూ ఉంది, మూమెంట్లోనే ఉంది, రెస్ట్లో లేదు. కారు కూడా ఇటు మూవ్ కావచ్చు, ఇటన్నా మూవ్ కానివ్వండి. సో ఇదే సేమ్ ఒక లారీ వచ్చింది. ఇప్పుడు ఈ రెండు సీన్స్ని కంపేర్ చేయండి. రెస్ట్లో ఉన్న కారుని కొలైడ్ అయిన లారీ ఏమవుతుంది, మూమెంట్లో ఉన్న కారుని, అది ఐదర్ లారీ వైపు రావచ్చు, ఐదర్ లారీకి దూరంగా వెళ్ళిపోవచ్చు. సో ఏదైనా జరగచ్చు. ఇది మూమెంట్లో ఉంది, ఇది రెస్ట్లో ఉంది. దీనికి తగిలిన లారీ ఏమవుతుంది, దీనికి తగిలిన లారీ ఏమవుతుంది, మీరు ఆలోచించండి. సో దీనికి తగిలిన లారీ యొక్క కైనెటిక్ ఎనర్జీ బాగా డ్రాప్ అవుతుంది, కంప్లీట్గా స్లో అయిపోతుంది, హైలీ స్లో అయిపోతుంది. రైట్, మంచిగా అర్థం చేసుకుని హైలీ స్లో అయిపోతుంది. కారు హై స్పీడ్లో వెళ్ళిపోతుంది. అప్పుడు దాకా రెస్ట్లో ఉన్నది ఇది వచ్చి వెనక తగిలిన టంకనే వెళ్ళిపోతుంది. దీనికి కైనెటిక్ ఎనర్జీ బాగా పెరుగుతుంది, దీనికి కైనెటిక్ ఎనర్జీ బాగా తగ్గుతుంది. ఎందుకంటే అసలు కదలకుండా కూర్చున్న వాడిని కదిలించాలి కాబట్టి. ఇక్కడ ఒకవేళ కారు అటు పోతుంది అనుకుందాం, ఇమాజిన్ చేసుకుందాం. లారీ వచ్చి వెనకాల నుంచి గుద్దింది. లారీ అంత ఘనంగా ఆగిపోదండి, అంత ఘనంగా ఏం ఆగిపోతుంది. ఎందుకంటే కారు ఆల్రెడీ మూమెంట్లో ఉంది. వెనక నుంచి లారీ వచ్చి తగిలినా కూడా భయంకరంగా లారీ ఆగిపోయేంత బ్రేక్స్ పడవు, కారు అడ్డం పడదు. సో కారుకు కూడా ఆల్రెడీ మూమెంట్లో ఉంది. లారీ తగిలాక కొంత కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది, వెనక నుంచి ఎవరైనా వచ్చి నెడితే కొద్దిగా కదులుతుంది. కానీ రెస్ట్లో ఉన్న కారు వెళ్ళిపోయినట్టుగా మూమెంట్లో ఉన్న కారు దానికి అంత యాక్సలరేట్ అవ్వదు, అంత కైనెటిక్ ఎనర్జీ పెరగదు. మీకు అర్థమైందనా? అనవసరంగా చెప్పాను ఈ ఎగ్జాంపుల్. సో ఈ కేసులో ఇది ఎక్కువ కైనెటిక్ ఎనర్జీని కోల్పోతుంది, ఇది ఎక్కువ కైనెటిక్ ఎనర్జీని గెయిన్ చేస్తుంది. ఈ కేసులో ఇది తక్కువ కైనెటిక్ ఎనర్జీని కోల్పోతుంది, ఇది తక్కువ కైనెటిక్ ఎనర్జీని గెయిన్ చేస్తుంది. ఇది రివర్స్లో వచ్చినా కూడా అంతేనండి. రివర్స్లో వచ్చినా కూడా ఇవి రెండు గుద్దుకున్నాయి అనుకోండి, లారీ కారు కూడా హెవీది అనుకుందాం, లారీ కాదు, ఇక్కడ ఎగ్జాంపుల్ మారద్దాం మీకు ఫీల్ కోసం. ఇక్కడ కూడా కారే అనుకోండి, రెండు కార్లే అనుకోండి, ఇంకా చికాకు. రైట్, ఇప్పుడేం జరుగుతుంది, ఈ కారు వచ్చి దీనికి తగిలాక దానికి తగిలి అది ఎదురొస్తుంది కదా, దానికి తగిలి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. దీని వచ్చి దీనికి తగిలి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఇది మంచి స్పీడ్లో వస్తుంది. సో ఇది కూడా స్పీడ్లో వస్తుంది. ఢీకొన్నవి ఆగిపోవు కదండి, వెనక్కి వెళ్ళిపోతుంది. సో ఇది వెనక్కి వెళ్ళిపోతుంది, ఇది వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే ఆ కేసులో కూడా ఇది
ఢీకొన్న తర్వాత కొలిజన్ జరిగాక కూడా కొంత మూవ్ అవుతుంది, కంప్లీట్గా ఆగిపోదు. సో ఎందుకు ఇక్కడ కూడా ఏం జరిగింది, ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ తక్కువ లాస్ అయింది, ఇది కూడా కైనెటిక్ ఎనర్జీ తక్కువ గెయిన్ అయింది. దీన్ని తగిలాక కూడా ఇది కంప్లీట్గా ఆగిపోదు, ఇది కూడా రిటర్న్ వస్తుంది. సో అది వాటి వెలాసిటీల మీద కూడా ఆధారపడి ఉంటుంది అనుకోండి, ఎవరు ఎక్కువ స్పీడ్లో పోతున్నారన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. కొంచెం ఫీల్ కోసం చెప్పాను నేను అది. ఎవరైతే రెస్ట్లో ఉన్నారో వాళ్ళని కదిలించడం కష్టం. ఆల్రెడీ మూమెంట్లో ఉన్న వాళ్ళని పోయి గుద్దుకోవటం వల్ల మనకి పెద్ద కష్టం అనిపించదు. నేను ఎక్కువ కైనెటిక్ ఎనర్జీని లూజ్ అవ్వను, వాడు ఎక్కువ కైనెటిక్ ఎనర్జీని గెయిన్ అవ్వడు. కానీ వాడు రెస్ట్లో ఉన్నాడు అన్నప్పుడు నేను పోయి కొలిజన్ జరిగినప్పుడు నేను చాలా కైనెటిక్ ఎనర్జీని లూజ్ అవుతా, అప్పుడు అతను చాలా కైనెటిక్ ఎనర్జీని గెయిన్ అవుతాడు. నార్మల్ కండిషన్స్లో చెప్తున్నాండి, మరీ దీన్ని డీప్గా ఆలోచించకండి. బాగా స్ట్రాంగ్గా ఉన్న వెహికల్ సార్, లారీ వచ్చిన కదలేదు సార్, అప్పుడు ఇది కైనెటిక్ ఎనర్జీ లూజ్ అయింది కానీ ఇది కైనెటిక్ ఎనర్జీ గెయిన్ కాదు, ఇట్లాంటి వద్దు. నార్మల్గా ఆలోచించండి, సింపుల్గా. ఒకవేళ నేను ఎక్కువ ఏదో స్పాంటేనియస్గా అట్లా అనిపించిందని చెప్పాను, మీకు ఇది కనెక్ట్ కాలేదనుకోండి, నన్ను పెద్ద మనసుతో ఎక్స్క్యూజ్ చేసి ఇక్కడికి రండి, ఇక్కడ కూడా అదే విషయం చెప్తాను. ఇక్కడ చూడండి, హై కైనెటిక్ ఎనర్జీ ఉన్న మాలిక్యూల్ వచ్చి లోపల ఈ గ్లాస్ టంబ్లర్ని తగిలింది. గ్లాస్ టంబ్లర్ కూడా నార్మల్ టెంపరేచర్ దగ్గర ఉన్నట్టే కదా, 25 degrees అంటే. సో గ్లాస్ టంబ్లర్లో కూడా మాలిక్యూల్స్ ఉంటాయి, అవి కూడా మోషన్లో ఉంటాయి, స్లైట్ మోషన్లో ఉంటాయి. సో ఈ మాలిక్యూల్ వచ్చి గ్లాస్ టంబ్లర్ తగలగానే గ్లాస్ టంబ్లర్ కానుకున్న మాలిక్యూల్స్కి ఆ ఎఫెక్ట్ పడుతుంది కదండి, అంతే కదా. అది వచ్చి తగలగానే ఇక్కడ ఉన్న మాలిక్యూల్స్ కూడా తగులుతుంది. బట్ ఆల్రెడీ ఇక్కడ ఉన్న మాలిక్యూల్స్ కూడా మోషన్లో ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ మాలిక్యూల్స్ కూడా కైనెటిక్ ఎనర్జీని కలిగి ఉన్నాయి, 25 degrees కాబట్టి. సో ఇవి ఎక్కువ కైనెటిక్ ఎనర్జీని కలిగి ఉన్నాయి, ఇవి ఎక్కువనే కైనెటిక్ ఎనర్జీ కలిగి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లోపల ఉన్న మాలిక్యూల్స్కి సే 20 joules కైనెటిక్ ఎనర్జీ ఉంది అనుకుందాం ఫీల్ కోసం. ఇక్కడున్న లోపల ఉన్న మాలిక్యూల్స్కి జస్ట్ 5 joules కైనెటిక్ ఎనర్జీ ఉందనుకుందాం. ఇప్పుడు చెప్పండి, 30 joules నుంచి 20 joules ఎక్కువ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుందా, 30 joules నుంచి 5 joules ఎనర్జీ ఎక్కువ ట్రాన్స్ఫర్ అవుతుందా? ఈ కేసే కదా. సో ఇది చాలా తక్కువ ఎనర్జీని కలిగి ఉన్నాయి, ఆల్మోస్ట్ రెస్ట్, ఇందా చెప్పినట్టు కార్ రెస్ట్లో ఉన్నట్టు. సో ఈ 30 joules ఎనర్జీ ఉన్న ఈ మాలిక్యూల్ దీనికి తగిలినప్పుడు దాదాపు దీని ఎనర్జీ ఎంత లాస్ అవుతుంది, లోపల ఉన్న మాలిక్యూల్స్ ఆ ఎనర్జీ అంతటిని గెయిన్ చేసుకుంటాయి, ఎక్కువ ఎనర్జీని తీసుకుంటాయి లోపల ఉన్న మాలిక్యూల్స్. ఎందుకంటే వాటి కైనెటిక్ ఎనర్జీ రిలేటివ్గా బాగా తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది. ఇక్కడ ఆల్రెడీ వాడికి 20 joules కైనెటిక్ ఎనర్జీ ఉంది. మీకు హీట్లో చదువుతారు కదా, హీట్ ట్రాన్స్ఫర్ ఎప్పుడవుతుంది, హీట్ టెంపరేచర్ డిఫరెన్స్ బాగా ఉన్నప్పుడే హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎక్కువ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఎక్కువ టెంపరేచర్ డిఫరెన్స్ ఉండాలి. హీటు ఎక్కువ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే టెంపరేచర్ డిఫరెన్స్ ఎక్కువ ఉండాలి. ఒకటి బాగా హై టెంపరేచర్ ఉండాలి, ఒకటి బాగా లో టెంపరేచర్ ఉండాలి. అప్పుడు హీట్ బాగా తొందరగా స్పీడ్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. రెండు ఆల్మోస్ట్ సేమ్ హీట్లో ఉన్నాయనుకోండి. ఇప్పుడు నేను నార్మల్ టెంపరేచర్ ఉన్న, నా శరీరం మామూలుగా నార్మల్ టెంపరేచర్ ఉంది, సరౌండింగ్స్ నార్మల్ టెంపరేచరే ఉన్నాయి. నా నుంచి సరౌండింగ్స్లో కానీ సరౌండింగ్స్ నుంచి నాలో కానీ హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుందా? జరగదు. దాదాపు ఇద్దరం సేమ్ టెంపరేచర్లో ఉన్నాం. అదే బాగా వెదర్ అంతా చల్లగా అయిపోయింది, మంచి డిసెంబరు గడ్డగట్టుకు పెంచాలి, అప్పుడేమవుతుంది, నాలో ఉన్న హీట్ అంతా బయటికి వెళ్ళిపోయి నేను చల్లబడిపోతుంటాను. సో హీట్ ట్రాన్స్ఫర్ కావాలంటే, హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ కావాలంటే ఎనర్జీ డిఫరెన్స్ ఎక్కువ ఉండాలి. ఇక్కడ ఎక్కువ ఉంది, డిఫరెన్స్ ఎక్కువ ఉంది. సో ఇక్కడ ఎనర్జీ ఎక్కువ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇక్కడ ఎనర్జీ తక్కువ ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడేం జరుగుతుంది, సో 30 joules ఉన్న ఈ మాలిక్యూల్ దీనికి తగిలినా దీని దగ్గర ఆగిపోదు, రిటర్న్ అయిపోతుంది. ఎందుకు, దీని 30 joules కొలిజన్ జరిగాక 28 joules ఉంటుంది, అంటే పెద్ద లాస్ అవ్వలేదు, అంతే కైనెటిక్ ఎనర్జీ ఉంది ఆల్మోస్ట్. సో దానికి తగల ముందు ఎంత కైనెటిక్ ఎనర్జీ ఉంది, దానికి తగిలాక కూడా ఆల్మోస్ట్ అదే కైనెటిక్ ఎనర్జీ ఉంది. కాబట్టి ఈ వాటర్ వేపర్ మాలిక్యూల్ ఇక్కడ ఆగిపోదు. కానీ ఈ 30 joules ఎనర్జీ ఉన్న వాటర్ వేపర్ మాలిక్యూల్ ఇక్కడ టంబ్లర్ని తగిలినప్పుడు ఈ లోపల ఉన్న వాటర్ మాలిక్యూల్స్ తక్కువ కైనెటిక్ ఎనర్జీని కలిగి ఉన్నాయి. కాబట్టి దీని నుంచి కైనెటిక్ ఎనర్జీని మొత్తం తీసేసుకుంటాయి, ఎనర్జీ మొత్తం ట్రాన్స్ఫర్ అవుతుంది. వీళ్ళు బాగా డిస్టర్బ్ అయిపోతారు, వీళ్ళ కైనెటిక్ ఎనర్జీ బాగా పెరిగిపోతుంది ఇది వచ్చి తగిలాక. వీళ్ళకి అంత కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఎక్కడి నుంచి వచ్చింది, దీని నుంచి వచ్చింది. సో కొలిజన్ జరిగిన తర్వాత దీనికి కైనెటిక్ ఎనర్జీ సుమారుగా 10 joules లేకపోతే 5 joules లేదా 6 joules అయిపోతుంది. 30 ఉన్నది 6కి మారిపోయింది,
మొత్తం కైనెటిక్ ఎనర్జీ తగ్గిపోయింది. సో కైనెటిక్ ఎనర్జీ తగ్గటం అంటే ఏంటి? చెప్పాను కదండి చాలాసార్లు, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ రిలేటెడ్ టు టెంపరేచర్. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఇఫ్ టెంపరేచర్ ఈజ్ మోర్, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ మోర్. ఇఫ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ లెస్, టెంపరేచర్ ఈజ్ లెస్. సో ఈ మాలిక్యూల్ ఏమైంది ఇప్పుడు? దీనికి తగిలాక దీని కైనెటిక్ ఎనర్జీ తగ్గింది, అప్పుడు దాని టెంపరేచర్ కూడా తగ్గిపోతుంది. సో అలా గ్యాస్ ఫామ్లో ఉన్న, వేపర్ ఫామ్లో ఉన్న ఈ వాటర్ మాలిక్యూలు ఈ టంబ్లర్కి తగిలాక దాని టెంపరేచర్ తగ్గింది కాబట్టి వేపర్లో ఉన్నది, గ్యాస్లో ఉన్నది టెంపరేచర్ తగ్గేసరికి లిక్విడ్గా మారి ఈ టంబ్లర్ మీదనే కూర్చుంటుంది. ఇక్కడే ఆగిపోతాయి, డ్రాప్స్గా వాటర్ డ్రాప్స్గా ఫామ్ అయ్యి ఆ టంబ్లర్ మీద అయిపోతాయి. ఇక్కడ ఎందుకు ఆగలేదో అర్థమైంది కదా. అందుకని నార్మల్ టెంపరేచర్ ఉన్న వాటర్ ఉన్న గ్లాసెస్కి వాటర్ డ్రాప్స్ పట్టవు, దీనికి వాటర్ డ్రాప్స్ ఎందుకు పడతాయంటే ఇది కారణం. సో కైనెటిక్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఎక్కువ జరుగుతుంది. సో ఇదండి కండెన్సేషన్ ప్రాసెస్ యొక్క అసలు అర్థం. రైట్. కండెన్సేషన్ ప్రాసెస్ని మనం ఏమన్నాం? ఇట్ ఈజ్ ఏ వార్మింగ్ ప్రాసెస్ అన్నాం. మీకు ఈ విషయం కూడా అర్థమైపోయి ఉండాలి ఈ పాటికి. వార్మింగ్ ప్రాసెస్ ఎందుకైంది? ఎవరు వేడెక్కుతున్నారు, ఎవరు వార్మ్ అవుతున్నారు? ఇక్కడ లోపల ఉన్న వాటర్ మాలిక్యూల్స్ వార్మ్ అవుతున్నాయి కదా, హీట్ని తీసుకుంటున్నాయి కదా. ఈ 30 joules నుంచి హీట్ని అవి తీసుకుంటున్నాయి కాబట్టి లోపల ఉన్న వాటర్ మాలిక్యూల్స్ మెల్లమెల్లగా కొద్దిగా వేడెక్కుతుంటాయి. సో అందుకని ఈ ప్రాసెస్ని మనం వార్మింగ్ ప్రాసెస్ అన్నాం. బయట వాటర్ మాలిక్యూల్స్ ఏమవుతున్నాయి? కూల్ అవుతుంటాయి, అవి టెంపరేచర్ని లూజ్ అవుతుంటాయి, కైనెటిక్ ఎనర్జీని లూజ్ అవుతుంటాయి. సో బయట మాలిక్యూల్స్ ఏమో టెంపరేచర్ లూజ్ అవుతుంటాయి, లోపల మాలిక్యూల్స్ ఏమో టెంపరేచర్ని గెయిన్ చేస్తుంటాయి. సో లోపల మాలిక్యూల్స్ ప్రకారం అది వార్మింగ్ ప్రాసెస్ అండి. ఎగ్జాక్ట్ చెప్పండి, లోపల మాలిక్యూల్స్ ప్రకారం, ఆ సబ్స్టాన్స్ మాలిక్యూల్స్ ప్రకారం ఇట్ ఈస్ వార్మింగ్ ప్రాసెస్. రైట్, ఇక్కడికి ఓకే. వార్మింగ్ ప్రాసెస్ అన్నాం కదా, ఇక్కడ మనకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ మీకు టెక్స్ట్ బుక్లో కూడా ఇచ్చాడు, మీకు నేను చెప్తాను. క్వశ్చన్ కూడా ఉంది. ఇప్పుడు మీరు స్నానం చేస్తారు కదా, బాత్రూంలో స్నానం చేసినప్పుడు మనకి ఎప్పుడైనా గమనించండి, బాత్ చేసిన తర్వాత బయటకు వచ్చాక హాయిగా చల్లగా అనిపిస్తుంది. కానీ బాత్రూంలోనే ఉన్నంతసేపు మీరు నీళ్లు పోసుకుంటున్నా కూడా, మీరు టవల్తో తుడుచుకుంటున్నా కూడా తడి అంతగా పోయినట్టుగా మీకు ఫీల్ రాదు. బాడీ కొంత హీట్గా అన్నట్టు గదంతా ఏంటో దాన్ని మనం సఫోకేట్ అవుతున్నట్టుగా రకరకాల ఫీలింగ్, ఆ ఫీలింగ్కి ఎగ్జాక్ట్ పేరేమిటి, సఫోకేట్ అవుతున్నట్టుగా కొంత హీట్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అదే మనం టవల్తో మనం అంతా డ్రై చేసుకున్న తర్వాత బయటకు వచ్చాక మనకి చల్లగా గాలి తగులుతుంది. ఫ్యాన్ వేసుకోండి, హాయిగా చల్లగా గాలి తగులుతుంది. బాత్రూంలో ఉన్నప్పుడు మనకి ఎందుకు అలా స్నానం చేసినప్పటికీ, టవల్తో తుడిచినప్పటికీ ఇంకా మన బాడీ ఎందుకు వేడిగా అనిపిస్తుంది అంటే అక్కడ కండెన్సేషన్ ప్రాసెస్ జరుగుతుందండి. కండెన్సేషన్ ప్రాసెస్ ఎలా జరిగిందనేది మీకు ఇప్పుడు చూపిస్తుంది, చూడండి. రైట్, లోపల ఇండోర్ బాత్రూమ్ లోపల ఇప్పుడు మన బాడీ మీద వాటర్ డ్రాప్లెట్స్ ఉంటాయి. రైట్, జనరల్గా స్నానం చేస్తాం కాబట్టి వెట్ అయిపోతాం, తడిసిపోతాం. మనం టవల్తో వీటిని తుడుచుకునే ప్రయత్నం చేస్తాం. అయితే ఈ రూమ్ లోపల హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, అంతే కదండి. బాగా క్లోజ్డ్గా ఉంటుంది. జనరల్గా మనకి వెంటిలేషన్ తక్కువ ఉందనుకోండి, బాగా క్లోజ్డ్గా ఉండి ఆ వాటర్ వేపర్ అంతా లోపలే స్ట్రక్ అయిపోయి లోపల హ్యూమిడిటీ విపరీతంగా పెరుగుతుంది. మీకు విపరీతంగా హ్యూమిడిటీ పెరుగుతుంది. ఎంత వాటర్ వేపరే ఉంటుంది, చుట్టూ అంతా వాటర్ వేపరే. మీరు మొత్తం తుడిచేసుకుంటున్నా కూడా, బాడీ మీద ఉన్న వాటర్ అంతా తుడిచేసుకుంటున్నా కూడా వెంటనే ఏమవుతుంది? ఇప్పుడు మీరు డ్రై చేశారు, మీరు మీ స్కిన్ మీద ఉన్న వాటర్ని డ్రై చేశారు, తీసేశారు. వెంటనే ఈ సరౌండింగ్స్లో ఉన్న హ్యూమిడిటీలో ఉన్న వాటర్ వేపర్ వచ్చి మళ్ళీ మీ బాడీ మీదకి అతుక్కుంటుంది. ఎందుకండి? ఇప్పుడు ఇక్కడ డ్రాప్లెట్స్ ఫామ్ అవుతాయి. ఎందుకు? మీరు అప్పుడే మంచిగా స్నానం చేస్తున్నారు, బాడీ కూల్ అవుతుంది. మనం జనరల్గా స్నానం చేశాక బాడీ కూల్ అవుతుంది. సో చల్లగా ఉన్న ఈ శరీరం మీదకి వచ్చి డ్రాప్లెట్స్ పడ్డప్పుడు కండెన్సేషన్ జరుగుతుంది. కండెన్సేషన్ జరిగి మళ్ళీ మన బాడీ మీద అంతా తడి ఫామ్ అవుతున్నట్టే ఉంటుంది.
దానివల్ల కండెన్సేషన్ జరిగితే ఏమవుతుందండి, ఈ బాడీ మీదకి వచ్చిన ఈ డ్రాప్లెట్స్ హీట్ని రిలీజ్ చేస్తాయి. ఎవరికి రిలీజ్ చేస్తాయి? మన లోపల మన స్కిన్ అండర్లయింగ్గా ఉన్న స్వెట్ గ్లాండ్స్లో ఉన్న వాటర్కి హీట్ని రిలీజ్ చేస్తాయి. ఎవరు? హ్యూమిడిటీలో ఉన్న వాటర్ వేపరు, మంచిగానండి, హ్యూమిడిటీలో ఉన్న వాటర్ వేపరు మన బాడీ మీదకి వచ్చేసి మన బాడీ మీద ఫామ్ అయ్యి హీట్ని మన స్కిన్ అండర్లయింగ్గా ఉన్న స్వెట్ గ్లాండ్స్లో ఉన్న వాటర్కి హీట్ని ట్రాన్స్ఫర్ చేస్తాయి. కండెన్సేషన్లో అదేగా మనం చెప్పుకుంది, గ్లాసు లోపల ఉన్న వాటర్ హీట్ ఎక్కుతుంది కదా, అలాగే మన స్వెట్ గ్లాండ్స్లో ఉన్న వాటర్ కొంచెం స్వెట్ అంతా కొంత హీట్ని అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుంది. అందుకని మనం కొంత హీట్ ఫీల్ అవుతాం, వేడిగా అనిపిస్తాం, అందులోనే ఉంటాయి, ఉక్కపోత అనిపిస్తుంటుంది, స్వెట్ వస్తుంది, మళ్ళీ స్వెట్ పైన వాటర్ అంతా ఫామ్ అవుతూ ఉంటుంది. అదే తుడుచుకున్నాక బయటకు వచ్చి ఫ్యాన్ వేసుకొని కూర్చుంటే చల్లగా అనిపిస్తుంది. ఎందుకు? అప్పుడు మళ్ళీ ఇవాపరేషన్ జరుగుతుంది, స్కిన్ మీద ఫామ్ అయిన వాటర్ అంతా ఇవాపరేట్ అవుతుంటుంది. ఇవాపరేషన్ ఈజ్ ఏ కూలింగ్ ప్రాసెస్, మన బాడీ మళ్ళీ చల్లగా అయిపోతుంటుంది. సో ఇది మనం షవర్ రూమ్లో ఉన్నప్పుడు మనం హీట్ ఎందుకు ఫీల్ అవుతాం, స్నానం చేసినా కూడా తుడుచుకున్నా కూడా హీట్ ఎందుకు ఫీల్ అవుతాం, షవర్ రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎందుకు మనకు చల్లగా అనిపిస్తుందంటే కారణం ఇది, కండెన్సేషన్ అండ్ బయటకు వచ్చాక జరిగే ఇవాపరేషన్, లోపల కండెన్సేషన్ జరుగుతుంది. ఓకే కండెన్సేషన్ ప్రాసెస్ మీరు చూశారు కదా. కండెన్సేషన్ ప్రాసెస్లో మీకు టెక్స్ట్ బుక్లో హ్యూమిడిటీ కూడా ఇచ్చాడు, హ్యూమిడిటీని పరిచయం చేశారు. ఇది ఆల్రెడీ నేను ఇవాపరేషన్లో మీకు చెప్పాను నేను. సో ఒక మాట కొత్త విషయం చెప్తాను హ్యూమిడిటీ గురించి. మంచిగా వినండి, ఎయిర్ కొంత వాటర్ వేపర్ని క్యారీ చేసే కెపాసిటీ ఉంటుంది ఎయిర్కి. అయితే దీన్ని మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఎంత వాటర్ వేపర్ని క్యారీ చేయగలదు, మనకు ఒక విషయం తెలియాలి కదండి. ఎయిర్ ఉందండి, ఎంత వాటర్ వేపర్ని క్యారీ చేయగలుగుతుంది? ఎంత వాటర్ వేపర్ని మనం పంపించినా అంత వాటర్ వేపర్ని ఎయిర్ ఉంచేసుకుంటుందా? లేదు. ఎయిర్కి కొంత శాచురేషన్ లెవెల్ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. శాచురేషన్ అంటే జనరల్ మీనింగ్ ఏంటంటే తృప్తి. ఇప్పుడు మీకు ఆకలేసిందండి, ఆకలేస్తే అన్నం పెడితే తింటారు, ఎంత పెట్టినా తింటారా? మీకు ఒక శాచురేషన్ లెవెల్ ఉంటుంది, అంటే మీకు ఇక చాలు, ఇంతకు మించి నేను తినలేను అని మీకు అనిపిస్తుంది ఒక సర్టెన్ పాయింట్ దగ్గర. సో అప్పటి వరకు మీరు ఫుడ్ని తీసుకుంటారు. ఆ పాయింట్కి రీచ్ కాగానే, అంటే మీరు శాచురేషన్ పాయింట్కి రీచ్ కాగానే ఇక మీరు ఫుడ్ ఇంటేక్ తీసుకుంటే ఏమవుతుంది, మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. సో ప్రతి దానికి ఒక శాచురేషన్ పాయింట్ ఉన్నట్టు ఎయిర్ కూడా వాటర్ వేపర్ని తీసుకుంటుంది, కానీ ఎంత తీసుకుంటుంది? ఒక శాచురేషన్ లెవెల్ ఉంటుంది. ఆ శాచురేషన్ లెవెల్ నిండే వరకు వాటర్ వేపర్ని అది యాక్సెప్ట్ చేస్తుంది. సో దీని శాచురేషన్ వేపర్ అని కూడా అంటారు. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒక క్లోజ్డ్ రూమ్ అనుకుందాం, ఇందులో ఎయిర్ ఉంది, శాచురేషన్ వేపర్ అంటారండి. ఈ పదం మీరు బాగా వింటుంటారు, మన ఈ చాప్టర్లో కూడా ఉంటుంటారు. మీరు విన్నప్పుడు మరి ఇదేంటో అనుకోకండి. శాచురేషన్ వేపర్ అంటే ఇప్పుడు ఈ రూమ్లో ఈ ఎయిర్ ఎంత వాటర్ వేపర్ని తీసుకోవాలో అంత వాటర్ వేపర్ని తీసేసుకుంది, అయిపోయింది, అంటే నిండిపోయింది. ఇక వాటర్ వేపర్ని ఇంతకు మించి ఎయిర్ యాక్సెప్ట్ చేయలేదు అని మనకు ఒక పాయింట్ ఉంటుంది కదా, ఒక స్టేజ్ ఉంటుంది కదా. ఆ స్టేజ్లో ఉన్న వాటర్ వేపర్ ఎంత ఉందో ఆ వాటర్ వేపర్ని శాచురేషన్ వేపర్ అంటారు. శాచురేషన్ వాటర్ వేపర్ అంటారు. అంటే అర్థం ఏంటి? ఎయిర్ భరించగలిగిన వాటర్ వేపర్ ఇక అక్కడ జమ అయిపోయింది, అక్కడ యాడ్ అయిపోయింది. ఇంతకు మించి వాటర్ వేపర్. ఇప్పుడు మీరు ఒక డ్రెస్ ఆరేయండి మీరు ఇక్కడ, ఈ డ్రెస్ మీద ఉన్న వాటరు ఇవాపరేషన్ జరగదు. ఎందుకు అంటే ఈ ఎయిర్కి నిండిపోయింది, ఇక వాటర్ వేపర్ని తీసుకునే మ్యాక్సిమం వాటర్ వేపర్ వచ్చేసింది, శాచురేషన్ పాయింట్కి వచ్చింది. ఇక మీరు ఆరేసిన ఆ టవల్ నుంచి వచ్చే వాటర్ వేపర్ని ఎయిర్ రిజెక్ట్ చేస్తుంది. కాబట్టి ఇవాపరేషన్ అక్కడ జరగదు. మనం ఈ మాట రేట్ ఆఫ్ ఇవాపరేషన్లో చెప్పుకున్నాం కదండి. హ్యూమిడిటీ ఎక్కువ ఉంటే రేట్ ఆఫ్ ఇవాపరేషన్ తగ్గిపోతుంది. అందుకని డ్రెస్సెస్ ఆరవు ఆ సిచ్యువేషన్. పచ్చిగా ఉంటాయి అంటారు చూసారా డ్రెస్సులు, ఎప్పుడన్నా అన్నారా? నేను అంటాను ఈ పదం. ఎంత ఆరేసినా కూడా అక్కడ గదిలోనే ఆరేస్తారు. వర్షాకాలం ఫ్యాన్ వేసి మనం బట్టలు ఆరేస్తాం, ఎంత ఆరేసినా కూడా అవి పచ్చిగానే ఉంటాయి, అవి ఆరవు ఎక్కువగా. ఎందుకు అంటే గదిలో ఆల్రెడీ వాటర్ వేపర్ నిండిపోయింది, బయటికి పోవట్లేదు వాటర్ వేపర్. సో ఆ వాటర్ ఎయిర్కి ఏం చేస్తుంది? ఆ డ్రెస్సెస్ నుంచి ఆ క్లాత్స్ నుంచి వచ్చే వాటర్ని యాక్సెప్ట్ చేయదు, శాచురేషన్ పాయింట్కి రీచ్ అయింది. అయితే దీన్ని మనం హ్యూమిడిటీ అంటాం. ఈ వాటర్ వేపర్నే మనం హ్యూమిడిటీ అంటాం. ఇప్పుడు ఎయిర్లో హ్యూమిడిటీ ఉంది అంటాం.
జనరల్గా ఈ ఎయిర్ బాగా వేడిగా ఉందనుకోండి, హాట్గా ఉందనుకోండి, ఎండాకాలం సమ్మర్లో మనకి ఎయిర్ హాట్గా ఉంటుంది కదా, అప్పుడు ఇదే రూములో, ఇదే సైజు ఉన్న రూమ్లో, ఇది వింటర్ సీజన్ అనుకోండి, ఇది సమ్మర్ సీజన్లో సేమ్ రూము, ఇక్కడ ఎంతైతే వాటర్ వేపర్ జమ అయిందో దానికన్నా ఎక్కువ వాటర్ వేపర్ ఇక్కడ యాడ్ అవుతుంది. మీకు ఇక్కడ ఒక విషయం అర్థమైందా? నేను క్లారిటీగా చెప్పగలిగానా లేదా? మళ్ళీ ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. రూముల సైజు ఒకటే, ఇందులో ఎయిర్ ఉంది, ఇందులో ఎయిర్ ఉంది. ఇక్కడ ఎయిర్ ఎంత వాటర్ వేపర్ని భరించగలిగింది చూడండి, దీంతో పోలిస్తే చాలా తక్కువ వాటర్ వేపర్నే భరించగలిగింది. ఇదే దాని హ్యూమిడిటీ. ఇక్కడ ఏమైంది, అదే సైజు ఉన్న రూము ఎక్కువ వాటర్ వేపర్ని యాక్సెప్ట్ చేసింది. ఎక్కువ వాటర్ వేపర్ని ఎందుకు యాక్సెప్ట్ చేసిందంటే ఇందులో ఉన్న ఎయిర్ కంటే హాట్ ఎయిర్. సో టెంపరేచర్ ఎక్కువైతే శాచ్యురేషన్ వేపర్ కూడా పెరుగుతుంది. ఇక్కడ చూడండి, శాచ్యురేషన్ వేపర్ తక్కువ ఉంది, ఇక్కడ శాచ్యురేషన్ వేపర్ ఎక్కువ ఉంది. వేపర్ యొక్క శాచ్యురేషన్ లెవెల్స్ పెరుగుతాయి. అంటే బాగా ఆకలి ఎక్కువైపోయింది అనమాట. బాగా పని చేసాక ఆకలి పెరిగిపోతుంది కాబట్టి ఎక్కువ తీసుకుంటారు. మామూలుగా ఏం పని చేయకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆకలి వేస్తుంటుంది అప్పుడు మనం ఎక్కువ తీసుకోలేము. సో అలాంటి పరిస్థితి అన్నమాట ఇది. సో ఇప్పుడు హ్యూమిడిటీ బాగా ఎక్కువ ఉంది, ఇక్కడ హ్యూమిడిటీ ఉంది, ఇక్కడ హ్యూమిడిటీ ఉంది. కంపారిటివ్లీ దిస్ హ్యూమిడిటీ ఈజ్ మోర్. సో ఫైనల్లీ హ్యూమిడిటీ అంటే మనకి ఇంకా హయ్యర్ లెవెల్లో మీరు ఇంటర్మీడియట్ చదువుకుంటారు, డ్యూ పాయింట్ అని రకరకాలు ఉన్నాయి దాంట్లో. సో మనం ఇప్పుడు అంత డిస్టర్బ్ చేయట్లేదు. హ్యూమిడిటీ అంటే ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రెజెంట్ ఇన్ ద ఎయిర్, దట్ ఈస్ హ్యూమిడిటీ. సింపుల్గా హ్యూమిడిటీ దేని మీద ఆధారపడుతుంది అంటే ఇప్పుడు నేను చెప్పింది అనమాట, టెంపరేచర్ ఆఫ్ ద ఎయిర్ మీద ఆధారపడి ఉంటుంది. ఎయిర్ కనుక టెంపరేచర్ తక్కువ ఉంటే తక్కువ శాచురేషన్ వేపర్ని యాక్సెప్ట్ చేస్తుంది, తక్కువ హ్యూమిడిటీ ఉంటుంది. సమ్మర్లో ఎయిర్ కనుక బాగా హీట్ ఎక్కువ ఉంటే అది ఎక్కువ శాచురేషన్ వేపర్ ఎక్కువ యాక్సెప్ట్ చేస్తుంది, హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. సో హ్యూమిడిటీ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. దట్స్ క్లియర్. హ్యూమిడిటీ డిపెండ్స్ ఆన్ ద టెంపరేచర్. సో ఇది హ్యూమిడిటీకి సంబంధించింది. నెక్స్ట్ డ్యూ అండ్ ఇంకోటి ఏంటి మీకు ఇచ్చింది, డ్యూ అండ్ ఫాగ్, రైట్, సారీ, డ్యూ అండ్ ఫాగ్. వీటి గురించి కూడా చెప్తాను నేను, చిన్న ఎక్స్ప్లెనేషన్ అంతే. డ్యూ అంటే ఏంటంటే ఇప్పుడు మామూలుగా నైట్ అవర్స్, డే టైం కంటే నైట్ టైం టెంపరేచర్స్ తక్కువ ఉంటాయని అందరికీ తెలుసు. ఇక వింటర్ సీజన్ అయితే నైట్ టైం ఇంకా బాగా పడిపోతాయి టెంపరేచర్. సో అప్పుడు ఈ మన చాలా వాటి మీద, కార్స్ మన వెహికల్ బండి సీట్ మీద కూడా వాటర్ అంతా జమ అవుతుంది కదండి. వాటర్ మన లీవ్స్ మీద, ఆకుల మీద కూడా చక్కగా మనకి వాటర్ డ్రాప్లెట్స్ అందంగా ముత్యాలలాగా ఉంటాయి కదా, భలే ఫామ్ అయితే పొద్దున్నే. అందుకనే కవులకి మంచి సాంగ్స్ రాశారు ఈ కాన్సెప్ట్ మీద. సో వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్ అయితే చూడండి, దాన్ని మనం డ్యూ అంటాం. డ్యూ ఎక్కడ ఫామ్ అయితే వాటర్ డ్రాప్లెట్స్, లీవ్స్ మీద, బయట పెట్టిన వేట అన్నిటి మీద వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్ అవుతాయి. ఎందుకంటే నైట్ టైం ఏమవుతుంది అంటే ఈ లీఫ్ మీద ఉన్న టెంపరేచర్, లీఫ్ అని చెప్తాను, ఏదైనా ఇమాజిన్ చేసుకోండి, వెహికల్ సీటు, 2-వీలర్ సీటు మీద, కార్ల మీద, అన్నిటి మీద నీరు పట్టేస్తుంది కదా, పైన వాటర్ చేరుతుంది, వాటర్ డ్రాప్లెట్స్ చేరుతాయి. కారణం ఏంటంటే నైట్ అవర్స్ వాటి టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది, ఆ సర్ఫేసెస్ మీద టెంపరేచర్ తక్కువ ఉంటుంది. సో సర్ఫేసెస్ మీద టెంపరేచర్ తక్కువ ఉన్నప్పుడు యాజ్ యూజువల్గా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే కండెన్సేషన్ ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఒక వాటర్ వేపర్ మాలిక్యూల్ వచ్చి ఈ సర్ఫేస్ని తగిలినప్పుడు, డే టైంలో తగిలినప్పుడేమో లీఫ్ కూడా కొంత హీట్ మీద ఉంటుంది, మన సన్లైట్ పడుతుంది కాబట్టి లీఫ్ కూడా కొంత హీట్ మీద ఉంటుంది. అంటే లీఫ్ మీద ఉన్న మాలిక్యూల్స్ కూడా కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, వచ్చే వాటర్ డ్రాప్లెట్స్ కూడా కొంత కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ ఉండటం వల్ల ఈ డ్రాప్లెట్స్ వాటర్ వేపర్ దీనికి తగిలి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాయి, అక్కడే ఉండిపోవు డే టైంలో నేను చెప్పేది. సో వీటి ఎక్కువ కైనెటిక్ ఎనర్జీని లాస్ అవ్వవు. అదే నైట్ అవర్స్ ఏమైతే అంటే టెంపరేచర్ బాగా పడిపోయేసరికి ఆకు మీద, ఆ లీఫ్ మీద టెంపరేచర్ బాగా తక్కువ ఉంటుంది, చల్లగా ఉంటుంది.
సో ఆ ప్రదేశం అంతా చల్లగా ఉండేసరికి ఈ చుట్టూ ఎయిర్లో ఉన్న వాటర్ వేపర్ వచ్చి ఆ లీఫ్ మీద పడ్డప్పుడు కొలైడ్ అయినప్పుడు కైనెటిక్ ఎనర్జీ అంతా లాస్ అవుతుంది. సేమ్ ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పినట్టే గ్లాస్కి వచ్చి తగిలినప్పుడు ఎలా లాస్ అయిందో అలా కైనెటిక్ ఎనర్జీ లాస్ అయ్యి ఈ వచ్చిన వాటర్ వేపర్ వచ్చినట్టే దీని మీదనే ఇక వాటర్ డ్రాప్గా మారిపోయి అక్కడే ఉండిపోతాయి. సో అలా ఫామ్ అయ్యే వాటిని మనం డ్యూ అంటాం. సో నెక్స్ట్ ఫాగ్ అంటే మంచు, తెలుగులో చెప్పాలంటే మంచు. మీకు తెలియని విషయం ఏం కాదు ఇది. యాక్చువల్గా ఈ మంచు మనకి బాగా ఎందుకు ఫామ్ అవుతుంది అంటే ఫాగ్కి ఇంకా మీరు మాట్లాడాలంటే స్మాగ్ అని ఇంకోటి ఉంటుందండి. ఈ రెండు చాలా కొద్దిగా డిఫరెంట్ వర్డ్సే. స్మోక్ విత్ ఫాగ్ స్మాగ్ అంటాం. సరే దీని గురించి మీకు అనవసరంగా చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు. కానీ ఫాగ్ అంటే ఏంటంటే ఇక్కడేమో నైట్ అవర్సు టెంపరేచర్ బాగా తక్కువ ఉంటుంది, లీఫ్ సర్ఫేస్ మీద వెహికల్స్ సర్ఫేస్ల మీద టెంపరేచర్ తక్కువ ఉంటుంది కదా. అలా కాకుండా అసలు ఈ సర్ఫేస్ల మీద కాకుండా అసలు ఈ క్లైమేట్ బాగా మొత్తం చల్లగా అయిపోయింది. ఓన్లీ సర్ఫేస్ల మీద చల్లగా అవటం కాదు, అసలు ఈ క్లైమేట్ అంతా బాగా డెడ్ కూల్ అయిపోయింది, వణికించే చలి ఏర్పడుతుంది బాగా. అప్పుడు ఏమైతే అంటే ఈ ఎయిర్లో ఉన్న వాటర్ వేపర్ని చూడండి, ఎయిర్లో డస్ట్ పార్టికల్స్ కూడా ఉంటాయి. డస్ట్, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ నుంచి ఏర్పడే కార్బన్ డస్ట్లు ఉంటాయి చూసారు, అదే కదా, చాలా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. ఆ డస్ట్ పార్టికల్స్ మీద కండెన్స్ అవుతాయి. ఈ వాటర్ వేపర్ పోయి ఇది డస్ట్ పార్టికల్ అనుకుందాం, దీన్ని డస్ట్ పార్టికల్ అనుకుందాం, ఇది వాటర్ వేపర్. ఈ వాటర్ వేపర్ పోయి ఈ డస్ట్ పార్టికల్ మీద చిన్న డ్రాప్లెట్గా ఫామ్ అవుతుంది. ఇంకో వాటర్ వేపర్ వచ్చి ఇంకొక డ్రాప్లెట్గా ఫామ్ అవుతుంది. ఇంకో వాటర్ వేపర్ వచ్చి ఇంకొక డ్రాప్లెట్గా ఫామ్ అవుతుంది. ఇంకో వాటర్ వేపర్ పోయి అంటే కండెన్సేషన్, ఇక్కడ కూడా కండెన్సేషనే జరుగుతుంది. ఇక్కడేమో ఈ లీఫ్ వెహికల్ సీట్ల మీద వెహికల్స్ మీద సర్ఫేస్ల మీద జరుగుతుంది. ఇక్కడేంటి అసలు ఈ ఎయిర్లోనే జరుగుతుంది. మొత్తం ఒక వెదర్ అంతా చల్లబడిపోయింది కాబట్టి, ఇక సర్ఫేస్లో ఒకటే చల్లగలేదు కాబట్టి వెదర్ అంతా చల్లగినది కాబట్టి వెదర్లో ఉన్న వాటర్ వేపర్ ఎక్కడిదక్కడే కండెన్స్ అయిపోతుంటుంది. ఎక్కడ కండెన్స్ అవుతాయి, ఏ సర్ఫేస్ మీద కండెన్స్ అవుతాయి, డస్ట్ పార్టికల్స్, చిన్న చిన్న మైన్యూట్ డస్ట్ పార్టికల్స్ మీద కండెన్స్ అయ్యి, సో ఇలా ఎక్కడ డస్ట్ పార్టికల్ మీద అక్కడ కండెన్సేషన్ జరిగి సో మనకి మొత్తం తెల్లగా మంచుగా ఏర్పడుతుంది. పొగ మంచు అంటాం. వెహికల్స్ నడిపేటప్పుడు పొద్దున పూట దట్టమైన పొగ మంచు అంటారు చూసారా. ఢిల్లీలో మొత్తం విమానాలు కూడా రద్దయినాయి, ట్రైన్లు జర్నీలు కూడా కష్టమవుతున్నాయి, వెహికల్స్ పోవడం కష్టమవుతుంది, అసలు ఎదురుగా ఏం కనిపించుకున్నంత రోడ్ అంతా క్లోజ్ చేస్తే చూసారా, అదే మనకి ఫాగ్ అంటే. సో అది ఉన్నది అంటే అర్థం ఏంటి అంటే ఇది కారణం, డస్ట్ పార్టికల్స్ మీద కండెన్సేషన్ జరుగుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఫాగ్. స్మాగ్ అంటేనేమో అది స్మోక్, ఈ ఎయిర్ మన వెహికల్స్ నుంచి ఫ్యాక్టరీ నుంచి రిలీజ్ అయ్యే పొల్యూటెడ్ ఎయిర్కి ఆ స్మోకు ఫాగ్ రెండు కలిసి స్మాగ్ అంటాం. సరే అది డిఫరెంట్ టాపిక్ అనుకోండి. సో కండెన్సేషన్లో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇట్ ఈజ్ ఎ వార్మింగ్ ప్రాసెస్. ఇది చాలా ఇంపార్టెంట్. కండెన్సేషన్ యాడెడ్ విత్ ఇవాపరేషన్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్. మనకి ఒక సైకిల్, ఎన్విరాన్మెంటల్ సైకిల్ ఫామ్ అవడానికి ఇవి రెండు హెల్ప్ చేస్తాయి. మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ కూడా అడిగినట్టున్నాడండి, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, నేను ఎప్పుడో చూశాను. డస్ ద సరౌండింగ్ ఎయిర్ బికమ్ వామ్? క్వశ్చన్ టెక్స్ట్ బుక్, మీకు టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ ఉన్నాయి సరే, వెనకాల ఉన్న క్వశ్చన్స్ అన్ని మనం ఒక వీడియోలో డిస్కస్ చేద్దాం. నేను ఒక వీడియో చేస్తాను కంప్లీట్గా, ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే చెప్పుకున్నవి అవన్నీ ఇక్కడ ఒకసారి మెన్షన్ చేస్తాను. డస్ ద సరౌండింగ్ ఎయిర్ బికమ్ వామ్ ఆర్ కూల్ వెన్ వేపర్ ఫేజ్ ఆఫ్ H2O మాలిక్యూల్స్ కండెన్సెస్? వాటర్ వేపర్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా, H2O మాలిక్యూల్స్, అవి కండెన్సేషన్ జరిగాక దాని సరౌండింగ్ చుట్టుపక్కల ప్రదేశం హీట్ అవుతుందా కూల్ అవుతుందా అని అడిగాడు. ఇందాక చెప్పాను కదండి, కండెన్సేషన్ జరిగింది అంటే అర్థం ఏంటి, ఈ మాలిక్యూల్ ఇక్కడేమో వాటర్ వేపర్గా ఉంది, ఈ లీఫ్ మీదకి వచ్చాక వాటర్ డ్రాప్గా మారింది, అంటే ఇక్కడ గ్యాస్గా ఉంది, ఇక్కడ లిక్విడ్గా మారింది. అసలు కండెన్సేషన్ డెఫినేషన్ అదే కదండి, ద చేంజ్ ఆఫ్ gaseous phase to liquid phase is called condensation. చూడండి, కండెన్సేషన్ కూడా ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఏం జరగదండి, ఎట్ ఎనీ టెంపరేచర్. కండెన్సేషన్ టేక్స్ ఎట్ ఎనీ టెంపరేచర్ అంటే రిలేటివ్గా ఉండాలి, రిలేటివ్ టెంపరేచర్ తక్కువ ఉండాలి. అంటే ఈ సర్ఫేస్ మీద ఉండే మాలిక్యూల్స్కి ఏమో తక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉండాలి,
వచ్చి కొలీజన్ జరుగుతున్న మాలిక్యూల్స్కి ఏమో ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉండాలి. సో ఆ కైనెటిక్ ఎనర్జీ మధ్య హై డిఫరెన్స్ ఉందనుకోండి, అప్పుడు ఇది ఎక్కువ కైనెటిక్ ఎనర్జీని లూజ్ అవుతుంది. సో అది ఉంటే చాలు మనకి, అంతేగాని పర్టికులర్గా 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర కండెన్సేషన్ జరుగుతుంది, 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర కండెన్సేషన్ జరుగుతుంది, లేదు అట్లా ఉండదు. ఈ పర్టికులర్ టెంపరేచర్ దగ్గరే జరగాలని ఏముండదు కండెన్సేషన్. ఇవాపరేషన్లో కూడా మనం ఆ మాట మాట్లాడుకున్నాం కదండి, ఇవాపరేషన్ టేక్స్ ప్లేస్ ఎట్ ఎనీ టెంపరేచర్. ఇది కండెన్సేషన్ డెఫినేషన్. సో ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ ఏమన్నాడు, ఈ వాటర్ వేపర్ కనుక కండెన్స్ అయితే చుట్టుపక్కల ఉన్న ప్రదేశం వామ్ అవుతుందా, చుట్టుపక్కల ఉన్న అదర్ సరౌండింగ్స్ అంతా వామ్ అవుతాయా కూల్ అయితే అంటే వామ్ అవుతాయి. ఎందుకంటే ఈ వాటర్ వేపరు కండెన్స్ అయింది అంటే ఇది ఏం చేసింది, కైనెటిక్ ఎనర్జీని లూజ్ చేసింది, వదులుకుంది, టెంపరేచర్ను వదిలేసుకుంది. అందుకని గ్యాస్ లిక్విడ్గా మారింది. మరి వదిలేసిన టెంపరేచర్ ఏడిపోయింది, సరౌండింగ్స్లో కదా, చుట్టుపక్కల ఉన్న మాలిక్యూల్స్ తీసేసుకుంటాయి, దానికి ఆనుకొని ఉన్న మాలిక్యూల్స్ తీసేసుకుని అది చల్లగా అయిపోతుంది. మన అసలు మాలిక్యూల్ చల్లగా అవుతుంది, దీనికి ఆనుకొని సరౌండింగ్లో ఏ మాలిక్యూల్ ఉన్నా కూడా అవి మళ్ళీ ఎయిర్లో ఉండే మాలిక్యూల్సే ఉంటాయి, మళ్ళీ దాని సరౌండింగ్లో ఉండే మాలిక్యూల్స్ హీట్ని గెయిన్ చేస్తాయి, సరౌండింగ్ వార్మప్ అవుతుంది, ఆ పర్టికులర్ మాలిక్యూల్ కూల్ డౌన్ అవుతుంది. ఇది ఆ క్వశ్చన్ మీనింగ్. ఇంకా ప్రతి క్వశ్చన్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకొక ప్రాసెస్ని ఇంకొక వీడియోలో డిస్కస్ చేసుకుందామండి. హ్యాపీ లెర్నింగ్, కీప్ వాచింగ్, బై బై అండ్ జై హింద్.